అందరికీ నమస్కారం. అయితే రావడే కదా సమానంగా వాళ్ళందరూ అవుతున్నారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ మనము హక్కుని వినియోగించి మళ్ళీ మనం ఒక సూపరి పాలన చేయవచ్చని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మనము తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం పైప్ లైన్ కూడా వేసాం. కానీ ఆ పైప్ లైన్ కూడా వీళ్ళు కొలాయి కనెక్షన్స్ అనేది కంప్లీట్గా కనెక్ట్ చేయలేదు. అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. మనం ఖచ్చితంగా కొలాయిలు ఇవన్నీ కనెక్ట్ చేస్తాము. మనం ఆల్రెడీ లాస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పైప్ లైన్స్ వేసాము. అయితే ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు కనక మహాలక్ష్మి గారు ఎప్పుడైనా సరే వారి చైర్మన్ 9 సంవత్సరాలు చేశారు. అది 10 సంవత్సరాలు చైర్మన్గా చేసి ఎన్నో మంచి పనులు చేశారు. పెద్ద వాటర్ ప్రాజెక్ట్ నాన్నగారు ముష్టిపల్లి వాటర్ స్కీమ్ తెచ్చినప్పుడు కూడా ఒకటేసారి భావంతో వాటర్ విజయనగరం ప్రజల కోసం తెచ్చారు. ఆ టైంలోనే ఒకటేసారి 12 వాటర్ ట్యాంకులు కట్టించారు. ఆ ఓపెనింగ్ కూడా కనక మహాలక్ష్మి గారు చేశారు. అయితే ఈ విధంగా ప్రతి ఇంటికి వాటర్ మన మేనిఫెస్టోలోని ప్రతి ఇంటికి కొలాయి అనేది, అలాగే మన మేనిఫెస్టోలో ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా పెరిగిన ధరలు చూసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఇలాగ దీపం పథకంలోనే 2 గ్యాస్ సిలిండర్లు అలవాటు చేశారు మహిళల కోసం. ఎందుకంటే వారికి ఊపిరితిత్తులకి కళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఈ ధరలు పెరిగింది ఇవన్నీ చూసి గ్యాస్ సిలిండర్ని ఉచితంగా సంవత్సరానికి ఇంటికి అందించేలా చూస్తారు. అలాగే బస్ ప్రయాణం, అలాగే 18 to 49 years మహిళల కోసం 1500 అలాగే చదువుకునే పిల్లలకి ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ చదువు కోసం ప్రాధాన్యత ఇచ్చేది. అయితే ఆ రోజుల్లో మహిళలు చదువుకునేవారు కాదు. ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు గారు రాత్రి బడులు ఏర్పాటు చేసి మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం అందరూ చదువుతారనే ఉద్దేశంతో ఇది చేసేవారు. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు, ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ఆ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా మళ్ళీ మనం మొదలు పెడతాం. అదేవిధంగా మనకి 20,000 ఆర్థిక సహాయం రైతుల కోసం ప్రత్యేకంగా, అలాగే పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతాం. అలాగే పెళ్లి కానుక, చంద్రన్న పెళ్లి కానుక 1 lakh నుండి 1 లక్ష రూపాయలకి పెంచుతాం. అలాగే చంద్రన్న బీమా 10 లక్షలకి పెంచుతాం. అలాగే మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని 100 రోజుల్లోనే మనం ఓపెన్ చేద్దాం. అలాగే మనం ఆస్తి చట్టంని కూడా మనం రిపీట్ చేస్తాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వాళ్ళు పెట్టారు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒరిజినల్ కాపీస్ వాళ్ళు ఉంచుకుంటారు. యాక్చువల్ ఓనర్కి జెరాక్స్ కాపీ ఇస్తారు. అయితే దాంట్లో కూడా మనం మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతే మనం మళ్ళీ కోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. అయితే ఆల్రెడీ చూస్తుంటే 1B రికార్డ్ అవ్వని, లిమిటేషన్ అవ్వని, వాళ్ళు ఏ విధంగా తారుమారు చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మీ ఇళ్ళైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగలదనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనం రిపీట్ చేస్తాము, ఖచ్చితంగా మనం రిపీట్ చేస్తాము. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఒక రక్షణ లేదు. మన రాష్ట్రంలో మనం 5వ స్థానానికి మహిళల రక్షణలో దిగజారిపోయాం. అంటే మనకు అత్యాచారాలు, అగాత్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే వాళ్ళు దిశ పోలీస్ స్టేషన్ అని ఒకటి పెట్టారు. అయితే ఈ దిశ పోలీస్ స్టేషన్ ఒకటి ఓపెన్ చేశాను, కానీ దిశ లా ఏమి. అయితే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్ ఇవ్వటం తీసుకోవటం వరకే, కానీ ముందుకు ప్రొసీడ్ అవ్వలేదు. ఎందుకంటే దాంట్లో ఆ లా, దిశ లా అనేది లేదు. సో ఈ విధంగా మన రాష్ట్రంలో మొత్తం కన్ఫ్యూజన్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే 20 లక్షల ఉద్యోగాలు కూడా మనం యూత్ కోసం ప్రణాళిక వేశారు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి,
అలాగే ఇంకో మంచి పరిశ్రమలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ తేవడానికి ఆల్రెడీ ప్రణాళికలు చేశారు. ఆల్రెడీ చేసి చూపెట్టిన వ్యక్తిని నమ్మండి అని నేను కోరుకుంటున్నాను. అయితే ఎన్నికల సందర్భంగా మే 20న ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓట్ ఎంపీ అభ్యర్థికి, ఒక ఓట్ ఎమ్మెల్యే అభ్యర్థికి. మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నన్ను కలిసేటప్పుడు గారిని గెలిపించండి. 1వ నంబర్ బ్యాలెట్ మీదే ఉన్నాయి. సో 2 ఓట్లు కూడా మీరు 1వ నంబర్ మీద సైకిల్ గుర్తు మీద వేసి అలాగే నన్ను కలిసేటప్పుడు గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి అలాగే నరేంద్ర మోదీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్గా చేసి మన రాష్ట్రం దేశం మళ్ళీ పురోగతి పథంలో అందరం కలిసి తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు.